రేవణ్ణ తండ్రి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. కర్ణాటకలో కీలకమైన పరిణామం. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల వ్యవహారంలో ఆయన తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. బాధితురాలి కిడ్నాప్ రాసలీల కేసుల్లో A1 నిందితుడైన హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ అభ్యర్థన ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తిరస్కరించింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఇంట్లో ఉన్న రేవణ్ణను అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు నమోదు చేసిన మొదటి కేసులో బెయిలబుల్ సెక్షన్ ఉండడంతో రేవణ్ణ అరెస్ట్ సాధ్యం కాదని తొలుత భావించారు. అయితే బాధితురాలు కిడ్నాపర్కు గురైన కేసులో ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లిన రేవణ్ణ అనుచరుడు సతీష్ బాబన్నను శుక్రవారమే సిట్ అరెస్ట్ చేసింది. తాజాగా A1 నిందితుడు రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రజ్వల్ రాసలీల వ్యవహారం మీద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శనివారం సిట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజ్వల్ వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సిబిఐ త్వరలోనే ప్రజ్వల్ మీద బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయనుందని, తద్వారా ప్రజ్వల్కి సంబంధించినటువంటి జర్మనీ నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి హంగేరీలోని బుడాపెస్ట్కి వెళ్లి తలదాచుకున్నట్టు సిట్ గుర్తించింది. మరొక రేవణ్ణ ప్రజ్వల్ నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి పలు ఆధారాలను సేకరించారు.